విక్రమార్క కథలు. పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి బేతాళుణ్ణి తాళ్లతో కట్టి భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో నుంచి బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. రాజా, నిత్యానందం అనే నగరం ఉండేది. దానికి రాజు కీర్తికేయుడు. అతని పుత్రిక పుష్పవేణి. ఒకనాడు ఆమె తలంటుకొని మేడ మీద తల ఆరబెట్టుకుంటూ అటూ ఇటూ పచార్లు చేస్తుంటే ఆ ఊరి వాడే ధనస్వామి అనే విప్రకుమారుడు హఠాత్తుగా ఆమెను చూసి ఆమె రూప లావణ్యాలకు ఆశ్చర్యపడి ఆమెను మోహించి విరహతాపం చెందసాగాడు. ఆమె కూడా అతనిని వలచి తన వలపుని దూతిక ద్వారా అతనికి తెలియజేసింది. ఆమె కూడా తనని వలిచినందుకు అతనెంతో సంతోషించాడు. కానీ వారు కలుసుకుందుకు వీలు పడడం లేదు. కొన్నాళ్ళు అలా గడిచాక ధనస్వామి పుష్పవేణి మీద మోహం తాళలేక ఒక సిద్ధుడు తటస్థపడగా అతని పాదాల మీద పడి వేడుకున్నాడు. ఆ సిద్ధుడికి అతని మీద జాలి వేసింది. ఎలాగైనా రాజకుమార్తెతో కలిపి తన ప్రాణాలు నిలబెట్టమని పాదాల మీద పడిన ధనస్వామికి స్త్రీ వేషం వేసి రాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. రాజు నుంచి సత్కారాలు పొంది, రాజా, నేను ఒక పని మీద వెళ్తున్నాను, తిరిగి వచ్చి తీసుకువెళ్తాను, అంతవరకు ఈ స్త్రీని మీ ఇంట్లోనే ఉంచు అని కోరాడు. రాజు అంగీకరించి అప్పుడే తన కుమార్తె వద్దకు అంతఃపురానికి పంపాడు. సిద్ధుడు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి స్త్రీ వేషంలో ఉన్న ధనస్వామి రాజపుత్రికతో శయనించి జరిగినది చెప్పగా ఆమె అతని చాతుర్యానికి ఎంతో సంతోషించి అతనితో సుఖాలు అనుభవించసాగింది. ఇలా జరుగుతూ ఉండగా ఒక రాజపుత్రుడు స్త్రీ వేషంలోని ధనస్వామిని చూసి ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని రాజును అడిగాడు. సిద్ధుడు వెళ్ళి చాలా కాలం అవడంతో అతను తిరిగొస్తాడో రాడో అని సందేహించి రాజు ఆ వివాహం జరిపించేశాడు. అప్పటికి పుష్పవేణి 4 మాసాల గర్భవతి. కపట స్త్రీని రాజకుమారుడు పడక గదిలో కలియబోతే ఆమె దూరంగా తొలగి, అయ్యో, నన్ను ముట్టుకోకండి, నన్ను ఒక మహాభూతం ఆవేశించింది. అది అప్పుడప్పుడు ఆవహించి, నిన్ను పెళ్లాడిన వాడు తీర్థయాత్ర చేసి వస్తే నిన్ను వదులుతాను, అప్పుడు సుఖంగా ఉండొచ్చు అంటూ ఉంటుంది. కాబట్టి తొందరపడక యాత్రకి వెళ్ళి వచ్చి భూతబాధ వదిలాక నన్ను కూడి సుఖించు అంది. ఆ మాటలు నిజమే అని నమ్మి అతను తీర్థయాత్రలకి పోయాడు. అప్పుడు ధనస్వామి తప్పించుకుపోయి ఆడవేషం తీసేసి ఎప్పటిలాగా తిరగసాగాడు. కొద్ది రోజులకే సిద్ధుడు ఒక యువకుణ్ణి వెంటబెట్టుకొని రాజు వద్దకు వచ్చి, రాజా, నీకు అప్పగించి వెళ్ళిన యువతిని పంపు, ఇతని ఆమెకిచ్చి పెళ్లి చేయాలి అన్నాడు. రాజు భయపడి అతని పాదాల మీద పడి, అయ్యో, మీరింక రారనుకొని తప్పు చేశాను. మీరు నా వద్ద వదిలిన యువతికి బదులుగా నా కుమార్తెనిస్తాను, తీసుకుపోండి అని జరిగినదంతా చెప్పాడు. సిద్ధుడు సరేనని పుష్పవేణిని తీసుకుపోయి తాను తీసుకువచ్చిన యువకుడికిచ్చి పెళ్లి చేశాడు. అది తెలిసిన ధనస్వామి వేగంగా వచ్చి పుష్పవేణిని పెళ్లాడిన వాడి వద్దకు వెళ్ళి ఆమె తన భార్య అని, తన వల్ల గర్భం దాల్చిందని కలహానికి దిగాడు. పుష్పవేణి తన భార్య అని ధనస్వామి, తన భార్య అని కొత్తవాడు వివాదానికి దిగగా సిద్ధుడు వచ్చి తగవు తీర్చాడు. విక్రమార్క, పుష్పవేణి ఆ ఇద్దరిలో ఎవరి భార్య కావడం యుక్తం అడిగాడు బేతాళుడు. ధనస్వామి దొంగ భర్త, రెండవ వాడు విద్యుక్తంగా పెళ్లాడాడు కనుక అతనే ఆమె భర్త అని చెప్పాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు విడిపించుకొని రివ్వును ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.